సమీపముగా, సమీపం అంటే దగ్గర అర్థం. పక్కనే చూడండి, మీ ఎల్లమెల్లికి పాదం కూడా సమీపమా దూరమా? చెప్పండి నిజంగా సమీపేనా? చెప్పండి, మీ ఎల్లమెల్లికి ఇదో ఏలూరు సమీపమా దూరమా? చెప్పండి అమ్మా, చెప్పండి. అరేలయ్యా, ఇలాంటి గారి సమయంలో యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తేనంట అతను సమీపం ఉంటాడంట, అంటే దగ్గరే ఉంటాడు. అతను చెప్పండి అల్లెలయ్యా. అంటే ఇక్కడ ఆయనకి నిజంగా మొరపెట్టాలన్నాడు, అప్పుడు సమీపం ఉంటాడని చెప్పాడు. మొరంటే ప్రార్థన, మొరంటే ఏం చెప్పండి? ప్రార్థన. అర్థమవుతుందండి. మీరు మోకరించి ప్రార్థన చేస్తారంట, ముఖాలు తెల్లబడతాయంట, మోకాలు నలబడతాయంట అని చెప్పి నాన్నగారు. చెప్పండి అల్లెలయ్యా, చెప్పండి చెప్పండి. మోకరించి ప్రార్థన చేస్తే మోకాలు ఏమవుతాయి? మోకాలు ఏమవుతాయి? చెప్పండి అల్లెలయ్యా. మీరు ఎంత ప్రార్థన చేస్తారో, ఎంత ప్రార్థన చేస్తారో మీ ముఖమే తెలిసిపోతుంది. మీ ముఖమే తెలిసిపోతుంది మీరు ఎంత ప్రార్థన చేస్తారో. చెప్పండి చెప్పండి అల్లెలయ్యా. అందులో నేను పాట కట్టాను. యేసుని యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నీవు అనండి. యేసుని యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నీవు పాపగొట్టనండి. యేసుని యొద్ద యేసుని యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నీవు పరలోక రాజు. యేసుని యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నీవు పరలోక రాజు. ప్రార్థన మానక చేయాలి నీవు, యెహోవా నీవు పరలోక రాజు. 10 రోజు బైబిలు చదవాలి నీవు, యెహోవా నీవు. ప్రార్థన మానక చేయాలి నీవు, యెహోవా నీవు. మోకాల అనుభవం కావాలి నీకు, యెహోవా నీవు పరలోక రాజు. యేసుని యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నీవు పరలోక రాజు. చుట్టాలు వీడీలు మానేయాలి, యెహోవా నీవు పరలోక రాజు. సాయిలు కొండీలు మానేయాలి, యెహోవా నీవు పరలోక రాజు. అతగాని మంగాని ప్రేమగా చూడాలి, యెహోవా నీవు పరలోక రాజు. తల్లిదండ్రులను ప్రేమించాలి, యెహోవా నీవు పరలోక రాజు. అల్లు చెప్పండి, అల్లు అన్నారు. ఎవరై అంటున్నారా? చెప్పండి చెప్పండి కొట్టు. చెప్పండి అల్లెలయ్యా, చెప్పండి అల్లెలయ్యా. అదే కూర్చో, అక్కడ కూర్చో. చెప్పండి అల్లెలయ్యా, చెప్పండి అల్లెలయ్యా. చూడండి, 3 అప్పాజీలు ఉన్నారంట. ఎంత చెప్పండి? 3 అప్పాజీలు అంట. కూర్చోపోయి ఎలాగండి? ఊగులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ అంట. చెప్పండి, ఊగులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ. 3 ఎవరు? అక్క చెల్లంట. ఆ అక్క చెల్లి పాత్రని ముందు వచ్చేవారంట, అమ్మయ్యాన్ని కూర్చునేవారంట. ఊగలం ఊగేసేదంట, జోగలం జోగేసేదారు, కునికలం కునికేసేదారు. చెప్పండి 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 చెప్పండి. ఈ రాత్రి కలిసారు ప్రియ సంఘస్థలారా, సహోదరి ఎవరి సంఘస్థలారా, ఈ రాత్రి కలిసారు. తనకు మొరపెట్టే వారికి, తనకు నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు కనుక ఆ నిజంగా మొరపెట్టే వారికి ఆ మొర ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చెప్పండి హల్లెలూయా. తన యందు భయభక్తులు కోరినవి తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ రాత్రి మీ పాస్టర్ గారు నాకు దాని గురించి చెప్పాడు. అనేక ఇబ్బందులు, అప్పులు, సోదరులన్నీ కూడా ఎన్ని పోవాలని మేము ప్రార్థన చేశామండి. దేనిదేల అప్పులు, ఇబ్బందులు, సోదరులని పోయి అందుకే ఈ కోరిక అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి మీ పాస్టర్ గారు కోరిక దేవుడు నెరవేర్చాడు. అర్థమవుతాడు. వారి కుటుంబ కోరిక నెరవేర్చాడు. ఆయన బాధలు పోయి, కష్టాలు పోయి, అర్థమవుతాడు, ఇబ్బందులు పోయి. అందుకే 3 పాస్టర్లు పిలిచి చెప్పండి హల్లెలూయా. ఆర్కెస్ట్రా పిలిచి మీకేమో మటన్, 7 మాసం మటన్ కూర పెట్టి తీరుస్తూ చెప్పండి హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి కలిసారు సహోదరిస్తారు. అర్థమవుతుంది. తన యందు భయభక్తులను కోరి దేవుడు తప్పకుండా నెరవేర్చును. ఈ రాత్రి మీ పాస్టర్ కాదు, మీకు కూడా అనేక కోరికలు ఉండొచ్చు, మీకు కూడా అనేక బలహీనతలు ఉండొచ్చు, మీకు కూడా అనేక అవసరాలు తీర్చొచ్చు. అయితే కావాలంటే ఏం చేయాలంటే తన యందు, యేసయ్య యందు భయభక్తులు కలిగి మీరు ప్రార్థన చేయాలి. ఇదే చెప్పండి, ఇదే చెప్పండి, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి. ఒక ఆవిడ 4 సార్లు ఉంది. తత్మూడు ఎవరు మాట్లాడలే, తత్మూడు ఎవరు కూడా మాట్లాడాలి. ఈ శిష్యగా 4 సార్లు ఉంది. తత్మూడు వేరు చెప్తున్నారు. హల్లెలూయా అంటే ప్రార్థన చేయలేదు. మీరు చేశారా? చేశారా? చెప్పండి. చేయలేదు కదా? చెప్పండి. లేదు చూడండి, ఇలా చూడండి. ఒక ఆవిడ అంటే రోజు మోకరించి ప్రార్థన చేసేదంట. ఒక ఆవిడ రోజు మోకరించి ప్రార్థన చేస్తుందంట. పోనీ ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తాం అనేసి
తండ్రి ప్రభుని ఆవరించడానికి పడుకుందంట. రోజు ఏం చేసేది? మోకరించి ప్రార్థన చేసేది. ఒకనాడు మానేసి తండ్రి ప్రభుని ఆవరించడానికి ఎప్పుడైతే పడుకుందో, ఎప్పుడైతే ప్రార్థన మానేసిందో అక్కడ సమయాలంట దెయ్యం వచ్చంట గుళ్ళ పడింది అందంట. ఎప్పుడు వెళ్ళి చెప్పండి, ఎప్పుడు వెళ్ళలేయా అలేలేయా అలేలేయా. రాత్రి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ కోరికలు కూడా నెరవేర్చారు. బైబిల్ చాలా మాటలున్నాయి. ఇక్కడ సమయందు పవిత్రుల కోరు దేవుడు తప్పకుండా నెరవేర్చింది కనుక మీ పాస్టర్ గారు, వారి కుటుంబం, వారి ప్రార్థన, మీ ప్రార్థన దేవుడు ఆలోచించి వారి కోరిక నెరవేర్చడానికి స్తుతికోవటం, అందుకే గొప్పడిపోవటం. చెప్పండి అల్లెలూయా, చెప్పండి అల్లెలూయా, చెప్పండి అల్లెలూయా. అంతేదా కోరిక నెరవేర్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరు చెప్పండి? ఇక్కడ బైబిల్ ఒక మాట ఉంది. మొదటి సమయాలు గ్రంథం తీయక్కలే ఒకటి మొదటి సమయాలు 1:10 ఉందంటే బహుదుఃఖంగా వచ్చి బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో శిలోహ మందిరంలో అన్న ప్రార్థన చేసినట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శిలోహ మందిరంలోకి వచ్చి అన్న అంట, ఎరకన భార్య అన్న అంట, వెంటనే బిడ్డలేరని వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి శిలోహ మందిరంలోకి వచ్చి ఏడ్చి కన్నీరు గట్టి ప్రార్థన చేస్తుందండి. అయ్యా నాకు గర్భఫలం లేదయ్యా, దయచేసి ఓ కుమారునిస్తే, ఓ కొడుకునిస్తే ఆ కుమారు పాలు మార్పించిన తర్వాత నీ సైన్యంలో విడిచిపెడతానని మృక్కుబడి చేస్తుంది. ఇదే నా కోరిక అని ప్రార్థిస్తుంది. అల్లి చెప్పండి, చెప్పండి అల్లెలూయా, చెప్పండి 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 అల్లెలూయా. ఇదే నా కోరిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నిలవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నిలవాలని, 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 యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి సమయందు భయభక్తుల కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఒకటి ఎప్పుడు నెరవేరుస్తాడు? నిజముగా ప్రార్థన చేస్తే ఆయన మీ ప్రార్థన అడిగింది కోరిక. ఒకటో మాట. రెండో మాట, ఆ యొక్క అన్న సమయాలు చల్లని అన్న శిలో మందులకి వెళ్ళి ప్రార్థన చేసింది. అయ్యా ఇదే నా కోరికయ్యా, ఒక మగబిడ్డనిస్తే, ఒక కొడుకునిస్తే ఆ కుమారుడు పాలు మార్చిన తర్వాత నీ మందిలో తీసుకెళ్లి విడిచిపెడతాడు. ఇదే నా కోరిక అని ప్రార్థన చేసింది. ఆవిడ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు సమయలు, ఆ కుమారే సమయలు. అదో 2 గ్రంథాలు రాశాడు. గొప్ప ప్రాప్త అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఏలి అని దైవం దగ్గర పెరిగాడు, పాల దగ్గర పెరిగాడు, గొప్ప ప్రాప్త అయిపోయాడు. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సమయలు అర్థం ఏంటంటే అమ్మా, సమయలు అర్థం ఏంటా? అడగబడిన వారని అర్థం. ఇసాక్ అని చెప్పాడు ఇందాకైనా. ఇసాక్ అంటే నవ్వు అని అర్థం. అబ్రహాం అంటే గర్వం అని అర్థం. అబ్రహాం అంటే శ్వాసలకు తండ్రి అని అర్థం. హల్లెలూయా చెప్పాలి. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రియ సహోదరి సహోదరులారా, అది ఈ రాత్రి మీ కోరికలు ఉండొచ్చు, చాలా కోరికలు ఉండొచ్చు. ఉన్నాయి లేదా? చెప్పండి. ఒక ఆయనంట ఇంటి యజమానుడు, నేను ఎక్కడ పట్టుకుంటే అక్కడ బంగారు వైపు పడితే కోరిక అనుకున్నాను. ఎందుకు తెలుసా? ఎక్కడ పట్టుకుంటే అక్కడ బంగారు అయిపోవాలి, అదే నా కోరిక అనుకున్నానంట. దేవుడి దగ్గర బాగా చేశాడంట. హల్లెలూయా. వెంటనే స్తంభాన్ని ఎక్కున్నాడంట, స్తంభం అయిపోయిందంట. హల్లెలూయా. గోడెట్టుకున్నాడంట, గోడ కూడా బంగారు అయిపోయిందంట. ఇదే నా కోరుకున్నాడు. తర్వాత ఆ భార్య పట్టుకున్నాడంట, ఆ భార్య కూడా బంగారం అయిపోయిందంట. చెప్పండి 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 అనేకుడు ఉంటారండి, అనేకుడు ఉన్నారా? చెప్తున్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి కలుస్తాను అంటున్నాడు. తన యందు భయభక్తుల కోరు దేవుడు తప్పకుండా
నెరవేరుస్తాడు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి బైబిల్ యొక్క మాట మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26లో మాట ఉంది. నేను చెప్పేది తీయక్కలేదు అర్థం. అక్కడ జబదీ కుమార్ తల్లి ఉంది. సరిగ్గా చదువుకోండి. జబదీ కుమారులు తల్లి. ఈ జబదీ కుమారులు తల్లికి ఆ ఇద్దరు కొడుకులు అంటే జబదీ వారికి ఇద్దరు కొడుకులు అంట. ఇద్దరు కొడుకులు అంట. ప్రభు దగ్గరికి వెళ్ళి అంటుంది, యేసయ్యా బోధకుడా, అయ్యా నా కొడుకు ఇదేనయ్యా, నా కోరిక ఇదే. ఇదిగో నాకు ఇద్దరు కొడుకులు కనుక ఇద్దరు కొడుకులు కూడా ఓ కొడుకునేమో నీ రాజ్యంలో ఎడం పక్కని, ఇంకో కొడుకునేమో కుడి పక్కని. ఎక్కడంటే కొడుకులు చెప్పండి. ఇద్దరు కొడుకులంట. యేసయ్య అడుగుతుంది, బోధకుడు యేసు ప్రభువా, నాకు ఇద్దరే కొడుకులయ్యా, నా ఇద్దరు కొడుకులు కూడా నువ్వు కొడుకేమో నీ రాజ్యంలో ఎడం పక్క, ఇంకో కొడుకేమో కుడి పక్కనే పెట్టుకొని అయినా ఇదే నా కోరిక. తెలుసుకోవద్దు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఆయన తెలుసా, అమ్మా నా గిన్నెలో తాగుతారేమో నేను తింటారా మీరు, కానీ నా దేవుని రాజ్యంలో నీ కొడుకుని ఒకటి ఎడం పక్కన ఎట్టుకుంటా లేడు, ఇంకో కొడుకుని కుడి పక్కన ఎట్టుకుంటాకే లేదు. హల్లెలూయా. చెప్పండి. చెప్పండి హల్లెలూయా. అది మంచి కోరిక. చెప్పండి అమ్మ. ఈనాడు చాలా కోరిక చాలని రకరకాల కోరిక కావాలంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అది మంచి కోరిక కాదని దాని తల ఎందు పవిత్రత కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేస్తాడు. అయితే చివరికి మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 12:5. కీర్తన గ్రంథం 12:5 చదవండి. సరిగా కీర్తన 12:5 చదివితే కట్టమని 12:5 కీర్తన 12:5. బాధపడే వారికి చేయబడిన బలత్కారం బట్టి, దరిద్రుల నిద్రను బట్టి నేను ఇప్పుడే లేచేదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ. చెప్పండి హల్లెలూయా. అమ్మా ఇక్కడ ఈ మంచి మాట గుర్తుంచుకోండి. ఈ చాచైన మాట అర్థం ఏం తెలుసా? మనిషి గురించే మాట అది ఏం చెప్పండి. రక్షణ కోరుకున్న వారికి నా రక్షణ సమీపముగా. మరి రాత్రి నీకు అనేకాన్ని కోరుకుండొచ్చు, బిడ్డల కలగాలని కోరుకుండొచ్చు, ఉద్యోగాలను కోరుకుండొచ్చు, పొలం పడాలని కోరుకుండొచ్చు, అదవుతానే బిడ్డ పుట్టాలని కోరుకుండొచ్చు. మంచిగా ఎన్ని చేస్తారు మంచిదే, కానీ ఇది ఆఖరిని ఏం చేసింది? ఇది రక్షణ కోరుకున్న వారికి నా రక్షణ సమీపముగా. చెప్పండి హల్లెలూయా. ఏం కోరుకోవాలంటమ్మా? ఏం కావాలి చెప్పండి? రక్షణ కావాలని కోరిక. ఈ యొక్క మరి శుద్ధి కోటంలో ఇలాగ ఈ ముప్పై కోటంలో ఇంకెవరు రక్షించబడలేదు, ఎవరైతే మానసు పొందలేదు, ఎవరైతే బాప్తిసం పొందలేదు, అదవుతండి ఈ రాత్రి రక్షణ కోరుకున్న వారికి రక్షణ సమీపముగా ఉంది. నా చిన్నప్పుడు పాడేస్తున్నారని పాట, మీరు పాడలేదు కదా? మారాలి మారాలి ఇది మనసే మారాలి, ఆయన మనసు దేవునికి మారాలి మారాలి నీ మనసుకి మారాలి, ఆయన మనసు దేవునికి మీరు ఏమని పాడేది చెప్పమంటారా? మారాలి పాట నీ మనసు నా మనసు మారాలి. ఇప్పుడు నీ అన్నారు కదండి, నీ అన్నారు చెప్పండి. నీ అని ఎవరు? నా మనసు మారాలా? నా మనసు మారాలా? నా మనసు మారాలా? ఏమని పాడారు? నీ అన్నారంటే నా ఇల్లు నాదేనా చెప్పుకున్నాను కదా, అప్పుడు చెప్తాను నేను ఆ పాట చెప్తాను. మారాలి మారాలి నా మనసు మారాలి, మారిన మనసు దేవుడికి మారాలి మారాలి నా మనసు మారాలి, మారిన మనసు దేవుడికి చెప్పండి అమ్మా. అరే నా మనసా మా మనసా? మా మనసు కదా. ఎవరు మా అన్నారు అనుకోదా? మా అంటే ఉమ్ముడు పొత్తండి. మా అంటే ఉమ్ముడు పొత్తు. మీ పాస్ గారింటికి వెళ్ళి ఇల్లు మంగట్టుకుంటాడే చెప్పండి, నేను చెప్పండి. ఈ పాస్ మీ పాస్ గారికి వెళ్ళి మెట్ల ఇల్లు మంగట్టుకుంటా. ఇల్లు ఎవరంటే ఏమంటాడా? నాదంట. చెప్పండి అమ్మా. చెప్పలేదా? ఇప్పుడు నా మనసా మా మనసా? మరి మారేనా మారిపోయారా? చెప్పలేదా? నా చిన్నప్పుడు పాట ఇది. మారాలి మారాలి నా మనసే మారాలి, మారిన మనసు దేవునికి మారాలి మారాలి నా మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఫలితం. మారేనా?
పోయారా మాలో ఉన్నారా ఓ మారని కూడా నాకు అమ్మాయి చదువుకోండి దేని స్తోత్రం చెప్పండి ఏ మాట చెప్పండి నాకు చూడండి ఎడం బయటలేమో కుడి బయటలు మారిని కుడి బయటలేమో ఎడం బయటలో మారిని బ్యాకీ ప్యాంట్లో నేల ప్యాంట్లో మారిని నేల ప్యాంట్లో బూట్ కట్టిన ప్యాంట్లు మారిని అదే మనసు మారలే అదే చెప్పండి 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 అదే ఏం మారాలి ఏం మారాలి మరి మారారా మనసు మారిందా అమ్మా మారలేదు చెప్పండి మారకపోతే కిందకి వెళ్తారా ఎక్కడికి పాతాళంలోకి వెళ్తారు ఆ పాతాళంలో అగ్ని అరదు పురుగు చావదు యుగ యుగములు దేవా రాత్రులు అయ్యో అయ్యో అయ్యని ఏంటి మన రక్షించే లేదు హల్లెలూయా మరి మారానా రాత్రి రక్షణ కోరుకుంటున్నారా రక్షణ కోరుకున్న వారికి యెహోవా సమీపంగా అమ్మా రక్షణ కావాలని కోరుకోవాలి అయితే రక్షణ కావాలని కోరుకుంటే అది మీకు రక్షణ కావాలి కనుక అయితే రక్షణ కావాలని కోరుకోవాలంటే ఈ హృదయ శుద్ధి కావాలి ఈ హృదయం మారాలి మరి మారిందా మారలే బట్టలు మారినాయి కానీ మనసు మాత్రం మారలే అది వద్దండి 13 గుణాలు పాపాలని ఇందులో ఎన్నున్నాయమ్మా ఎన్నున్నాయి 13 గుణాలు పాపాలని ఈ 13 పాపాలు పోవాలి అప్పుడే మాట్లాడి హల్లెలూయా సంక్రాంతి పండుగ సాధులు పాడతారు జీవనంపతి 4 లక్షలు సౌ పుట్టుకలు ఎక్కాడా ఎవరెవరో చేసిన పాపకర్మం అనుభవించేదెక్కాడా నేను మిత్రులు ధనధాన్యము సమకూర్చేదెక్కాడా లాగి కత్తులు తీసుకొని లాగి కోసేదెక్కాడా జీవనంపతి 4 లక్షలు సౌ పుట్టుకలు ఎక్కాడా ఎవరెవరో చేసిన పాపకర్మం అనుభవించే ఎక్కడా ఎక్కడ ఎక్కడ చెప్పండి చెప్పండి ఎక్కడ చెప్పాలి ఎక్కడ ఆధార్ ఎక్కడ ఉంది ఆధార్ ఎక్కడ ఉంది కింద ఉంది హల్లెలూయా పనులు ఎక్కడ ఉంది పైన ఈ పాట పాట రెండే రెండే దారులు ఏ దారి కావాలో రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా పరలోకము కావాలా పాతాళము కావాలా పరలోకము కావాలా పాతాళము కావాలా తెలుసుకో మానవా తెలుసుకో క్రైస్తవా రెండే రెండే దారులు ఏ దారి కావాలా మానవా రెండే రెండే హల్లెలూయా ఇందాలంట ఇందాళ్ళు మరి మీకు ఏ దారి కావాలి గోదావరి కావాలా మరి గోదావరికి ఊరికడండి చెప్పలేదు చెప్పండి ఏ దారి కావాలమ్మా ఏ దారి కావాలి ఏదారంట అబ్బా ఏదారంట పనిలోకి దారి ఓకే పనిలోకి దారి కావాలి అయితే పనిలోకి దారి కావాలంటే ఇందులో 13 గుణాలు ఉన్నాయి ఇందులో చదివుతానండి మార్క్స్ వార్త 7:27 వచ్చిందండి మార్క్స్ వార్త 7:27 చదవండి నేను చెప్పే చదివితే మంచిది లోపల నుండి అది కాదు మాకేడేది లోపల నుండి అనగా మనుషులలోని దురాలోచన మార్పు 7:1 లోపల నుండి అనగా మనుషులంటే అందరూ మనుషులే కదండి అమ్మా మనుషులంటే కమ్మాలైనా మనుషులే కాపులైనా మనుషులే మాదిగైనా మనుషులే మాలైనా మనుషులే రెడ్లైనా మనుషులే బ్రాహ్మణులైనా మనుషులే మనుషులలో దురాలోచన అంట ఏ ఆలోచన అంటమ్మా ఏ చెప్పండి తోడుకోడు దురాలోచన మీరు అందులో ఉన్నారా ఉన్నారమ్మా మా సోదరు నాకు చూడండి ఇద్దరు తోడుకోవాలి ఉన్నారనుకోండి నాకు చెప్తారా ఇద్దరు తోడుకోవాలి ఉన్నారనుకోండి ఇద్దరు తోడుకోవాలి దెబ్బలాడుకున్నాం 4 రోజులకి ఈ తోడుకోవాలి కోడి ఆ తోడుకోవాలి ఇంటికి వెళ్ళింది అనుకోండి ఆ కోడి చూసాడే చూసి ఎంతలా ఉందంటే ఎవరు చూసాడే ఎవరంటే తోడుకోవాలి చూసి ఎంతలా ఉన్నట్టున్నాడు కోపం ఆసుకోలేక ఎవరు జరుగుతుంది కోడి అంటే తోడుకోవాలి అదే చెప్పండి అదే ఏ ఆలోచన అంట ఏ ఆలోచన దురాలోచన జారత్వములు దొంగతనాలు ఏ తనాలు చెప్పండి అమ్మా ఏ తనాలు దొంగతనాలు చెప్తానన్నాడు ఈనాడు దొంగతనాలు ఎక్కువైపోయింది చాలా అక్కడ మంచిది ఇంకోటి వెళ్ళిపోకండి గారు
ఎదురుస్తున్నాను. హల్లెలూయా. ఈతనం చెప్పండి. ఈతనం చెప్పండి. దొంగతనములు. ఏదమ్మా అమ్మగారు ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు తెలమ్మా. అమ్మగారు అయ్యగారు తెలకోకుండా 10 రూపాయలు, 100 రూపాయలు, 200, 300, 500, 1000 రూపాయలు టిప్పీలు వేస్తారు. ఎవరికి వెళ్ళిపోయినా అయ్యగారి భర్తగారికి వెళ్ళిపోయినా ఒక 7 రూపాయలు టిప్పీలు వేస్తారండి. ఆ టిప్పీలు వేసిందని ఏం చేస్తారు తెలుసా? అమ్మగారికి వెళ్ళినప్పుడు ఆ టిప్పీ పది పెట్టేసి ఆ 7 రూపాయలు తీసుకుని పక్కలు ఎట్టుకొని అమ్మగారికి వెళ్ళిపోతారు. ఎవరికి వెళ్ళిపోతారమ్మా? అమ్మగారికి వెళ్ళిపోతారు. అమ్మగారికి వెళ్ళిపోయి ఒక 10 రోజులు అక్కడ ఏం చేస్తారంటే ఆ 10 రోజులకి వచ్చేసినప్పుడు ఆ ఏకెళ్ళి ఇంటికెళ్ళి ఒక పట్టు చీర కొనుక్కుంటారు. ఏ చీర చెప్పండి? ఒక పట్టు చీర కొనేసుకుని కట్టేసుకుని అయ్యగారికి వచ్చేస్తారు. అడిగే అయ్యగారికి వచ్చేస్తారు. కొలేకరికి వెళ్తారు. మంచి జాతకి ఆ మరదలేమంటారు కదా, ఆ మరదలే వదినా అబ్బా ఈ చీర చాలా బాగుంది, ఎప్పుడు కొనుక్కున్నామంటే మా పెద్దానికి ఇచ్చాడని చెప్తారు. ఎవరికమ్మా డబ్బులే డబ్బులేవమ్మా? అయ్యో పేరేవదే పెద్దది అనే మాట్లాడు మాట్లాడు. పేరేవదే ఏదైనా చెప్పండి. ఏదైనా చెప్పండి. దొంగ ఏదైనా చెప్పండి. దొంగ అయ్యగా కూడా దొంగతనం చెప్తాడు. అంతకు ముందే సాయించుకునేవాడు. చెప్పండి ఏదైనా చెప్పండి. ఏదైనా దొంగతనం. నేను చదువుతాను. లెక్కండి. నేను చదువుతాను. లెక్కండి. ఎన్ని చాలా ఎవరి కాదు మనసు చెప్తాను. దురాలోచనలు, జారత్వములు లెక్కపెట్టండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమం, కామికాలు, మచ్చరం, దేవదర్శన, అహంభావం అవివేకొచ్చును. ఈ సడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని పాపిగా అప్పుడు పాపి హల్లెలూయా. ఎన్నమ్మా చెప్పండి. చెప్పండి. చెప్తుందండి. ఏంటమ్మా 13లోనే బయటకు పోనీయా. నాకు కావాలది 13లోనే బయటకు పోనీయా. పోలేదు. పాపతే కిందకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారమ్మా? కిందకి వెళ్తారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారా? కిందకి వెళ్తారా? అవి పోతే పైకి వెళ్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి పోనీయా? పోలే. అంచేత పొద్దున్నే వినాయక స్వామి కాళ్ళు చెరువులోకి వెళ్ళి దోసుల్లో నీళ్ళు పోసుకుని ఈసారి చూడండి. దోసుల్లో నీళ్ళు పోసుకుని సూర్యుడు మీద నిలబడి అంటారు పాపోహో పాపకర్మ తాగిమని జరుగుతారు అన్నమాట. ఎప్పుడు చూశారు మీరు? మీ బాలపూడి చేయలేదు కానీ ఆ బాలపూడి కాళ్ళలో ఉంది కదా, ఎదురు కాళ్ళ ఆ కాళ్ళకి వెళ్ళి దోసుల్లో నీళ్ళు పోసి సూర్యుడు మీద నిలబడి ఎవడో తెలుసా? పాపోహో పాపకర్మ తాగిమా అంటారు. అర్థం చెప్పండి. నవ్వకండి. ఎవరు కానీ అర్థం చెప్పండి. తాగిమని దేవా నేను పాపినయ్యా, నా పాపము ఈశ్వరుడు అడుగుతున్నారు. మనం తిరిగి అవుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి 13 పాపాలు పోనీయా? పోలే. అమ్మ పాపోతే పల్లకి రాజ్యం లేదు. ఒకడు సొన్న పెట్టి అంట, ఇంకో సొన్న పెట్టి హల్లెలూయా. నా ప్రసంగం అర్థమవుతుంది మీకు? ఒకటి మనం సొన్న పెట్టినంత, ఇంకో సొన్న పెట్టి, ఇంకో సొన్న పెట్టి వదిలేసేయండి. ఏమంటే నచ్చినప్పుడు 0 0 ఉసిగమ్మను చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. భక్తుడు పాడినందుకే మంగళ మాని కెమలన్నా మేడమే తొలగిన్నా మదిలో యేసు వేగన్నా ఏది వరునా అది సన్నా మంగళ మాని కెమలన్నా మేడమే తొలగిన్నా మదిలో యేసు వేగన్నా ఏది వరునా అది సన్నా. ఏసీ లేకపోతే ఏంటి? ఇప్పుడు ఏసీ అన్నాడు ఇంట్లో.